హాయ్ అండి. చాలామంది స్ట్రోక్ వచ్చిన పేషెంట్స్కి బీపీ తగ్గడం లేదని తరచుగా హాస్పిటల్స్లో చాలామంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారండి. యాక్చువల్గా స్ట్రోక్లో టూ టైప్స్ ఉంటాయండి. ఇస్కిమిక్ స్ట్రోక్ ఒకటి, హెమరేజిక్ స్ట్రోక్. ఇస్కిమిక్ స్ట్రోక్ అంటే ఆర్టరీస్లో అంటే రక్తనాళాలు బ్లడ్ క్లాట్ అయిపోయి వచ్చేదాన్ని ఇస్కిమిక్ స్ట్రోక్ అంటామండి. హెమరేజిక్ స్ట్రోక్ అంటే రప్చర్ అయిపోతుంది. రప్చర్ అంటే ఆర్టరీస్ అనేవి రప్చర్ అయిపోతాయి, దానివల్ల వచ్చేదాన్ని హెమరేజిక్ స్ట్రోక్ అంటామండి. ఇస్కిమిక్ స్ట్రోక్ వల్ల సడన్గా బీపీ అనేది తగ్గదండి. ఎందుకంటే మన బాడీలో న్యూరాన్స్ అనేది ప్రొటెక్టివ్ మెకానిజం చేస్తూ ఉంటాయి, అందుకు బీపీ అనేది తొందరగా తగ్గదండి. ఓకే, దీనికి ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకే, తరచుగా నెమ్మదిగా తగ్గిపోతూ ఉంటుందండి. ఓకే, హెమరేజిక్ స్ట్రోక్ అంటే ఆటోమేటిక్గా బీపీ అనేది నార్మల్ స్థాయికి వచ్చి బాగానే ఉంటుంది. ఓకే, ఇలా రావడం వలన ఎక్కడైనా పక్షపాతం ఎక్కడైనా అంటే పెరాలసిస్, హెమిప్లీజియా కానీ, పారాప్లీజియా కానీ, మోనోప్లీజియా కానీ, క్వాడ్రప్లీజియా కానీ అలా ఉన్నప్పుడు ట్రీట్మెంట్ తరచుగా చేయించుకోవడం వల్ల రెడ్యూస్ అయిపోయి 6-7 monthsలో మళ్ళీ రికవరీ కావడానికి ఛాన్సెస్ ఉంటాయండి. థ్యాంక్ యూ. ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.